ఎగ్ కుర్మా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ ఆయిల్లో కొంచెం పసుపు వేసేసుకొని బాయిల్డ్ ఎగ్స్ డీప్ ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్, జీడిపప్పు, టమాటోస్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అలాగే కొంచెం స్పైసెస్ వేసుకున్నాను. ఇప్పుడు మంచిగా ఫ్రై అయ్యాక ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్, కారం యాడ్ చేసేసుకుంటున్నాను. కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ పెరుగు, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. కస్తూరి మేతి, కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాను. లాస్ట్లో ఫ్రైడ్ ఎగ్స్ వేసేసుకుంటున్నాను. రోటీ, రైస్, చపాతీలోకి చాలా బాగుంటుంది రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆహా.